నిర్గమకాండం 21వ అధ్యాయము సాంఘిక ఆజ్ఞలు నిర్గమకాండం 21వ అధ్యాయం. నీవు వారికి నియమింపవలసిన న్యాయవిధులు ఏవనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనినెడలా వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీయు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చినట్లా ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండినట్లా వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు, కానీ వాడు ఒంటిగానే పోవలను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రునై పోనొల్లనని నిజముగా చెప్పినట్లా వాని యజమానుడు దేవుని యొద్దకు వారిని తీసుకొని రావాలను. మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వారిని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలను. తర్వాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు. దానిని ప్రదానము చేసుకొనిన యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కానిడల అది విడిపింపబడినట్లు అవకాశము ఇవ్వవలెను. దాని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు. తన కుమారునికి దాన్ని ప్రదానము చేసినట్లా కుమార్తెల విషయమైన న్యాయవిధిని బట్టి దాని ఎడల జరిగింపవలను. ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకొనినను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ మూడును దానికి కలగజేయని ఎడల అది ఏమీయూ ఇయ్యక స్వతంత్రాలైపోవచ్చును. నరుని చామగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలను. అయితే వాడు చంపవలనని పొంచి ఉండకయే దైవికంగా వాని చేత ఆ హత్య జరిగినడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించదను. అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచినడలా వాడు నా బలిపీఠము నాశ్రయించినను వానిని లాగివేసి చంపవలను. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచుకొనినను వాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువానిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచం మీద పడి ఉండి తర్వాత లేచి తన చేతి కర్రలతో బయటకు వెళ్ళి తిరుగుచుండిన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు, కానీ అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతడిని పూర్తిగా బాగు చేయింపవలను. ఒకడు తన దాసుడినైనను తన దాసినైనను చచ్చునట్లు కర్రతో కొట్టినెడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికినలా ఆ ప్రతిదండన అతడు పొందడు, వాడు అతని సొమ్మే కదా. నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన ఒక స్త్రీకి దెబ్బలు తగిలి ఆమెకు గర్భపాతమే గాక మరి ఏ హానియు రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకున్నవాడు న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలను. హాని కలిగినడలా నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలను. ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పొగొట్టినడలా ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలను. వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఓడగొట్టినడలా ఆ పంటి నిమిత్తం వారిని స్వతంత్రులుగా పోనీయవలను. ఎద్దు పురుషులనైనను స్త్రీనైనను చావు పొడిచినట్లా నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలను. దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషగును. ఆ ఎద్దు అంతకుముందు పొడిచినదని దాని యజమానునికి తెలుపబడినను వాడు దాన్ని భద్రము చేయకుండా వలన అది పురుషులనైను స్త్రీలైనను చంపినట్లా ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలను. దాని యజమానుడు మరణశిక్ష నందవలను. వానికి పరిక్రయ ధనము నియమింపబడినలా వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలను. అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చెప్పున అతడు చేయవలను. ఆ ఎద్దు దాసినైనను పొడిచినడలా వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలను. మరియు ఆ ఎద్దును రాళ్లతో సావగొట్టవలను. ఒకడు గోతి మీది కప్పు తీయుట వలన లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాన్ని కప్పకపోవుట వలన దానిలో ఎద్దైనను గాడిదైనను పడినల్లా ఆ గోతి కామాంధులు ఆ నష్టమును అచ్చుకొనవలను. వాటి యజమానునికి సొమ్ము ఇవ్వవలను. చచ్చినది వానిదగును. ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చునట్లు దాన్ని పొడిచినల్లా బ్రతికి ఉన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలను. చచ్చిన ఎద్దును పంచుకొనవలను. అయితే అంతకుముందు ఆ ఎద్దు పొడుచున్నది అని తెలియబడి
దాని యజమానుడు దాన్ని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దుని ఇవ్వలను, చచ్చినది వానిదగును. నిర్గమకాండం 21వ అధ్యాయము సాంఘిక ఆజ్ఞలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.